బడ్జెట్ వచ్చిందని చెప్పేసి ఒక్కొక్క సన్నాసులు మాట్లాడుతుంటే వాళ్ళకి సంబంధించినండి ఎలా పడ్డాయి ఓట్లు కార్పొరేట్లు అంతా మనోళ్లే కదా ఎలా పడ్డాయి అని అంటుంటే వాళ్ళు అన్నారు ఎట్ట పడ్డాయి అంటే ఇంత మోసం చేశారా. ఒక్కొక్కడు అంటాడు రేపు నుంచి వర్షాలు పడవు వర్షాలు పడవంట మరి మొన్న పడింది వర్షాలు కదా వర్షాలు కదా. అట్లాంటి సన్నాసులు ఉండరు. ఇంకా అట్లాంటి వాళ్ళు కుతుకు పట్టి చంపేయడం చాలా కరెక్ట్. అట్లాంటి ఉండకూడదు భూమి మీద. ఏమంటే 100కి 10 మంది ఉండరండి. ఒకవేళ 10 మంది 100కి అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఒక 20 మంది మామూలు వాళ్ళు ఉన్నారు అభిమానులు. 70% ఇక్కడ అయినా ఆకాంక్ష ఏందండి ఏం చెప్పండి. తెలుసుకోవాలి జనాలు కూడా మార్పు. ప్రకృతిని కాదు గతంలో వచ్చింది కదా అది ఇప్పుడు మళ్ళా పెడుతున్నారు ఫిట్టింగ్. ఇప్పుడు వర్షాలకి ప్రభుత్వానికి సంబంధం ఏంటి ఉండదు. ఇక్కడ మాట్లాడే ఉన్నారు కొంత సన్నాసులు. అది మ్యాటర్ ఏమిలే. మరి ఇప్పుడు ఇంత తెలివి మేరపోతే జనాలు ఇంత చైతన్యం రాకపోతే ఇంత మ్యాటర్ వస్తుందా. ఎవరు సన్నాసులు ఏమంటారంటే ఒక సన్నాసి ఏమో కూర్చొని ఎట్టిపోయాడో తెలీదు. అసలు సన్నాసి ఉత్సాహం పవన్ కళ్యాణ్ దెబ్బకి ఇంట్లో నుంచి కూడా బయటికి రాకుండా తెలుసుగా మీకు. మొత్తం మాతో ఏముండవు. ఒకనొక టైంలో చంద్రబాబు నాయుడు రాజశేఖర్ బతికుండగా ఇల్లు పార్టీ పెట్టినప్పుడు 2014లోనా రాజశేఖర రెడ్డి గారు చనిపోయింది 2011లో. కాదు కొంచెం మాకు 2009 చనిపోయింది గతంలో. అప్పుడు ఆయన పాదయాత్ర చేశాడే 2004 పాదయాత్ర చేసినప్పుడు అప్పుడు సీఎం ఎవరు చంద్రబాబు నాయుడు. ఏమంటే నా ఇల్లు ఇది ఒక్కటే ఉండేది కొద్దిగా పర్మిషన్ ఇవ్వండి అమ్ముకొని నేను ఏదో ప్రచారం చేసుకుంటాను అన్నాడు. ఆయన పర్లే ఎందుకంటే ఆయన కొన్ని మంచి పనులు అంటే ఆయన ఏం చేయాల చాలా 500 కుటుంబాలని చంపేసాడు రాగానే ఒక సంవత్సరం తర్వాత. పెద్ద వాళ్ళని టీడీపీ వాళ్ళని చంపిదింగాడు. పెద్ద పరిటాల రావు లాంటి వాళ్ళని కూడా. అవును నిజమంటే ఇది నిజమే పక్కా నిజం. చాలామందిని ఇది ప్రకాశం జిల్లా కావచ్చు నెల్లూరు జిల్లా కావచ్చు అక్కడ ఎక్కువ చంపింది. వాళ్ళు బాగానే ఉంటారు. కడప సైడ్ వాళ్ళు బాగానే ఉంటారు. ఇప్పుడు కడప సైడ్ వాళ్ళు ఎక్కడెక్కడో ఇక్కడికి వచ్చి ప్రతి గొంతుకు ఒక వాలంటీర్ ఉన్నాడు తెలుసు మీకు. మాకు తెలుసు ఎందుకంటే గమనిస్తూ ఉంటాం. మేము కూడా గమనిస్తూనే ఉంటాం. ప్రతి వాళ్ళు అంటే మీరు పెద్దోళ్ళు అండి. మీరు తిరగరు కాబట్టి మేము చెప్తున్నాం. ఒక విషయం చెప్పండి. ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు 7 లక్షల కోట్లకు రేపు పొద్దున మొత్తం వస్తాయిగా. తీసుకుంది 12 లక్షల కోట్లు అప్పు చేశాడు. పెట్టిందంతా నువ్వు మిగతా కాసేసారు అన్నీ. ఆ మిగతా చింపేశారు. రేపు ఏడకపోతే అన్నీ వస్తాయి. ఆ రోజు నీకు ఇల్లు రోడ్డు ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రులు ఇంతమంది ఇండియాలో ఇంతమంది ముఖ్యమంత్రులు నువ్వు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నావంటే ఏంది అది కారణం ఏంటి తెలీదా. అందరికీ తెలుసు. అదే లేదు ఇంకా 4 కొనేద్దాం అని ఏదో చేశాడు. అయినా కూడా ఆయన హోందాతనం తెలీదా. ఎక్కడెక్కడి నుంచి వచ్చారో ఓట్లు వేయడానికి ప్రపంచం మొత్తం. ఇక్కడ ఆఫ్టాల్ ఓటు ఎంత విలువ ప్రపంచం ఎంత ఖర్చు 10 లక్షలు 20 లక్షలు పెట్టుకుని కూడా వచ్చి ఓట్లు వేసిపోయి సహాయం చేసిన వాళ్ళు ఎవరి కోసం. మన ఆంధ్ర రాష్ట్రం కోసం. మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి. మనకు ఒక హోందాతనం తెలుగోడు గవర్నమెంట్ అనేది చేపించినోడు నందమూరి తారక రామారావు. అది నిలబెట్టినాడు చంద్రబాబు నాయుడు. నిలబెట్టాడు. పవన్ కళ్యాణ్ ఇంకా తిరుగులేదు. ఇంకా ఒకనొక టైంలో ఈ డైమండ్ రాణిలు అమ్మటి గాడు ఈడ ఒక అమర్నాథ్ గాడు ఈడ పాని గాడు కొడుకు ఆడొకడు నెల్లూరు జిల్లాలో ఆ నా కొడుకు అడ్రస్ లేకుండా పోయాడు. ఇప్పుడు మీకు తెలియదేమండి వాళ్ళ పేర్లు చెప్పకూడదు. మళ్ళీ ఇంకొకటి ఇక్కడ బేవర్స్ ఉంటా కొడుకు గుంటూరులో ఆడు బెబ్బర్లు అబ్బో నేను ఎస్సీ కేసు పెడతాడంట. ఎవడు పెడతాను నా కొడుకు ఎప్పుడు అడ్రస్ ఉండరు వాళ్ళు. అందరూ ఒక్కొక్కరిని ఎత్తుకుంటా వస్తున్నారు. ఎంత నలిగిపోయారో జనాలు. అది ఈరోజు బయటపడరు. ఏమండి అసలు కూర్చుంటే తప్పు లేస్తే తప్పు. కూర్చుంటే తప్పు లేస్తే తప్పు. ఏమన్నా మాట్లాడితే నువ్వెవరు ఈడు మనోడా కాదా ఈడు 10 లక్షలు ఇస్తే కాకపోతే వాడు గట్టిగా ఉంటే మటుకు లోపల దిగండి అంతే. అదే జీవితమా.
అందుకే ఎట్ట ఇచ్చారు మ్యాండేట్ అది నీకు ఇచ్చిన మ్యాండేట్ని నేను 30 సంవత్సరాలు ప్రమాణించాను 30 సంవత్సరాలు ఉంటా పూగా బాగా పోయిందిగా 1 సంవత్సరానికి పోయింది 30 సంవత్సరాలు నేనే సీఎంని ఏంటి అంత బాధ అంత ఆవేశం ఎందుకు? మాట్లాడితే కొడతారు కూడా ఎవరిని ఇక్కడ ఉన్నారు అంటే టీడీపీ వాళ్ళు ఇప్పుడు దాడులు ఎక్కువ చేస్తున్నారు, వైసీపీ వాళ్ళని ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా లాక్కొచ్చి కొడుతున్నారు అని చెప్పేసి చేయరు. ఒక సంస్కారమైనటువంటి పార్టీ ఇది, కుటుంబ పరం. ఇప్పుడు ఏమండి సంసారే దొంగే ఆడి జైలుకు పోసినాడు, అవునా కదా? జైలుకు పోసాడా లేదా? 16 నెలలు ఎవరన్నా పెడతారా? 16 నెలలు చేయను. ఒక మర్డర్ చేస్తేనే 90 రోజులకి చేశారు. ఏ నేరం మీద వేశారు? ఏది రుజువు చేశారు? అడుగు. మీకు తెలియదేముందండి. ఇంకా ఏంటంటే మీడియాతో ఎంత మాట్లాడో అంతవరకు మాట్లాడేది, కానీ మాట్లాడగలం. మా కడుపులో మంట మేము చెప్పుకుంటున్నాము. అంతకుమించి ఎవరో పీకుతారు, మీరు పోయిన ఎవరన్నా పోయి మాకు అవసరం. నేను రాణిగారి తోటే నాది కూడా లేదు చెప్తున్నా వినాలి. ఫైనల్ గా అంటే ఈ ప్రభుత్వం వచ్చినాక సూపర్ 6 హామీలన్నీ కూడా నెరవేరే పరిస్థితి ఉంటుందా? కన్ఫామ్ గా చేస్తారు. కన్ఫామ్ చేస్తారంటే చెప్పేదండి, జనరేట్ ఎలాగ వద్దండి. ఒక కుటుంబాన్ని ఇప్పుడు మీ కుటుంబం వరకు తీసుకో, ఆ కుటుంబంలో మన సంపాదన ఎంత, మనం ఎంత, ఏ విధంగా ఉండాలి, అలా పోవాలి. ఏదైనా ఖర్చులు పెట్టుకుంటే ఏమైంది? ఆగమైంది ఇళ్ళు. అర్థమైందా? తెలిసిన విషయమేగా అది. అన్న చేయగలడు. ఇంకోటి కూడా ఈ నెల 7,000 అన్న కదా, అవసరమైతే రేపు నెల నుంచి కూడా 7,000 ఇవ్వగల కెపాసిటీ ఉన్న మొగోడు చంద్రబాబు నాయుడు. పింఛను పక్కా చేయగలడు. అందుట్లో పైనుంచి కూడా ఉంది కాబట్టి సపోర్టు తిరుగులేని. సామాన్యులు ఏం కోరుకుంటున్నారు అంటే కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చినాక సామాన్యులు అందరూ ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? ఇదే కావాలనుకుంటున్నారు. పరిపాలన పరంగా మనకేమైనా ఇబ్బందులు ఉంటే అది తొలగాలని. పరిపాలన పరంగా ఇబ్బందులు ఏమి ఉండవు, అసలు ఇబ్బందులు ఉండవు. సమయంగా చేసుకుంటాననే ఎన్నుకుంది, అందరూ కలిసి కుమ్మడిగా చేసింది. విద్యా వైద్యం కూడా చాలా బాగానే ఉంది. ఇప్పుడు కూడా పరిస్థితులన్నీ చక్కదిద్దుకుంటాయంట. పక్కాగా థ్యాంక్ యూ అండి. చేయగలడు. అందుట్లో పైనుంచి కూడా ఉంది కాబట్టి సపోర్టు తిరుగులేని. సామాన్యులు ఏం కోరుకుంటున్నారు అంటే కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చినాక సామాన్యులు అందరూ ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? ఇదే కావాలనుకుంటున్నారు. పరిపాలన పరంగా మనకేమైనా ఇబ్బందులు ఉంటే అది తొలగాలని. పరిపాలన పరంగా ఇబ్బందులు ఏమి ఉండవు, అసలు ఇబ్బందులు ఉండవు. సమయంగా చేసుకుంటాననే ఎన్నుకుంది, అందరూ కలిసి కుమ్మడిగా చేసింది. విద్యా వైద్యం కూడా చాలా బాగానే ఉంది. ఇప్పుడు కూడా పరిస్థితులన్నీ చక్కదిద్దుకుంటాయంట. పక్కాగా థ్యాంక్ యూ అండి. మీ ఛానల్ ఏదండి? జన చైతన్యం.